వాళ్ళిద్దరూ అసిస్టెంట్ ప్రొఫెసర్లు. స్టూడెంట్స్ కి ఏ స్థాయిలో పాఠాలు చెప్తారో తెలియదు కానీ పక్క చూపులు వెకిలి చేష్టలతో క్యాంపస్ లో హాట్ టాపిక్ గా మారిపోయారు. అక్కడితో ఆగలేదు వాళ్ళ వ్యవహారం. ఒక యువతిపై లైంగిక దాడితో సంస్కృత యూనివర్సిటీకి మచ్చ తెచ్చారు. ఇంతకీ దారి తప్పిన ఆ ఆచార్యులు ఎవరు? లక్ష్మణ్ కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్, శేఖర్ రెడ్డి ఇతను కూడా అసిస్టెంట్ ప్రొఫెసరే. వీళ్ళిద్దరూ కలిసి ఓ స్టూడెంట్ పై లైంగిక దాడి చేశారన్న వార్తతో తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీ ఉలిక్కిపడింది. చదువులమ్మ ఒడిలో ఇదేం సంస్కృతి అంటూ సభ్య సమాజం ఈసడించుకునేలా చేసింది. క్యాంపస్ లో వీళ్ళు పాఠాలు చెప్తున్నారా లేక క్లాస్ లో మాటున అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతున్నారు? తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో ఒడిశాకు చెందిన ఓ యువతి బీఈడీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆ యువతిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ కన్నుపడింది. ఆమెను లైంగికంగా వేధించాడు. క్లాసులు మార్కులు గట్రా అంటూ బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ దృశ్యాల్ని తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరించాడు మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి. సెల్ ఫోన్ లో రికార్డ్ చేసిన ఆ వీడియోని సదరు విద్యార్థినికి చూపించి తన కోరిక తీర్చాలంటూ వెంటబడ్డాడు. ఇటు లక్ష్మణ్ కుమార్ అటు శేఖర్ రెడ్డి ఇద్దరు తోడేళ్లలా మీద పడ్డారు. వాళ్ళ టార్చర్ తట్టుకోలేక తనలో తానే కుమిలిపోయింది. కాస్త ధైర్యం చేసి వైస్ ఛాన్సలర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది ఆ యువతి. దీంతో యూనివర్సిటీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారణ జరిపి విద్యార్థినిపై లైంగిక దాడి జరిగినట్టు నిర్ధారించడంతో ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ను సస్పెండ్ చేశారు. వీసీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అసిస్టెంట్ ప్రొఫెసర్ల మొబైల్ ఫోన్లు సీజ్ చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అమ్మాయిని లైంగిక వేధించినారని చెప్పి రిజిస్ట్రార్ గారు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద విచారణ చేస్తున్నాము. దాని మీద సెల్ ఫోన్ సీజ్ చేసాము. ఏదైతే కమిటీ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇంటర్నల్గా అతన్ని సస్పెండ్ చేశారు. ఆ కమిటీ వాళ్ళను కూడా విచారించి దాని ఏం జరిగిందనేది జరుగుతూ ఉంది. వేధింపులు, బ్లాక్మెయిల్, లైంగిక దాడితో మనస్తాపానికి గురైన విద్యార్థిని సొంతూరు వెళ్లిపోయింది. జరిగిన ఉదంతంతో విద్యార్థి సంఘాలు బగ్గుమన్నాయి. యూనివర్సిటీలో అసలేం జరుగుతోందంటూ మండిపడ్డాయి. ఇద్దరు ప్రొఫెసర్లు వెంటనే డిస్మిస్ చేయాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలా. వీసీ గారు కూడా ఈరోజు సుమోటో కేసు పెట్టి ఆయన మీద కేసు ఫైల్ చేసి ఆయన కూడా ఉద్యోగం నుంచి చేసేలాగా మేము ఏసీపీ డిమాండ్ చేస్తాం. యూనివర్సిటీ అధికారులు నిమ్మక నీరెత్తునలాగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. విద్యార్థి సంఘాలు ఎవరిని కానీ లోపలికి పంపించే పరిస్థితి కనపడటం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, విద్యార్థి సంఘాలుగా తక్షణమే అమ్మాయికి న్యాయం చేయండి. పేరుకి మాస్టర్లు కానీ చేస్తోన్న నిర్వాకాల సంగతేంటి? కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తారా? వెకిలి చేష్టలతో వర్సిటీ పరువును వేలాడేస్తున్న వీళ్లను ఏం చేయాలి? ఏం చేస్తే మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి? విద్యార్థి సంఘాలు మాత్రం వర్సిటీ కీర్తి ప్రతిష్టల్ని దెబ్బతీసిన ఇద్దరిని బహిరంగంగా శిక్షించాలంటున్నాయి. అదే సమయంలో బాధిత విద్యార్థినికి న్యాయం జరగాలని నినదిస్తున్నాయి. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి.